ప్రైజ్ లార్డ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది నా దేవుని వాగ్దానం చూసుకుందామా? రండి, చిన్న విషయం అండి. నా హృదయములో నీ మాటలే నా కన్నులకు కాంతి రేఖలు, కారు చీకటిలో కలువరి కిరణమై కఠిన హృదయమును కరిగించినావు. నీ కార్యములను వివరింపతరమా, నీ ఘన కార్యములు నింపతరమా. నా హృదయములో నీ మాటలే నా కనులకు కాంతి రేఖలు. ఇది నా దేవుని వాగ్దానం చూసుకుందామండి. ఆదికాండం 17వ అధ్యాయము 1 నుంచి 2 వచనాలు చూసుకుందామండి. రండి. అబ్రహాము 99 ఏండ్లు వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమైందంట. నేను సర్వశక్తి గల దేవుడును, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండుము అని దేవుడు మాట్లాడుతున్నాడు అబ్రహాం గారితో. 99 సంవత్సరాలకి మాట్లాడుతున్నాడు. నిందారహితుడివై ఉండుము, నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించేదును అని అతనితో చెప్పెను. అబ్రహాం గారితో చెప్తున్నాడు, నేను అభివృద్ధి పరుస్తాను, నువ్వు నిందారహితుడిగా ఉండు, నిందలు లేనివాడిగా, ఏ నిందలు లేనివాడిగా మంచిగా నా సేవలో సాగిపోమని చెప్తున్నాడు అన్నమాట దేవుడు. నాకెన్నుంటే ఏం ప్రభా, నాకు బిడ్డలు లేరు అని అబ్రహాం గారు ఆలోచన అని చెప్పిండు. నాకును నీకును మధ్య నా నిబంధన నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించేదనని చెప్పాను. అబ్రహాము సాగిలపడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడి, ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను, నీవు అనేక జనములకు తండ్రి వగుదువు అని చెప్తున్నాడు. బిడ్డలు లేవు అని బాధపడుతున్నాడేమో, అందుకే దేవుడు ప్రత్యక్షమై మాట్లాడుతున్నాడు. అనేకమైన జనులకు నిన్ను తండ్రిగా నేను ఆశీర్వదిస్తాను అంటున్నాడు. అబ్రహాం గారికే కాదు, మనకు కూడా. ఇది నా వాగ్దానం అండి. స్తోత్రములు ప్రభా, ఇటు వాగ్దానాన్ని బట్టి మమ్మల్ని కూడా ఆశీర్వదించి దీవించమని యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.